నమస్కారం. నా పేరు ముదిగొండ రాంబాబు. రజక వృత్తిదారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుని. ఈరోజు మన పాల్వంచ మండలం కేంద్రంలో గల కిన్నెరసాని రెడ్డిగూడ గ్రామం వచ్చాము. ఇటీవల మన రజక జాతి ముద్దుబిడ్డ ప్రభాత్ నగర్ గ్రామవాసి రజక కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు ఎదినూరు సతీష్ రజక 24 గంటల కడుపుల నొప్పి గత 4 రోజుల క్రితం వచ్చింది. ఆ సందర్భంలో సతీష్ విపరీతమైన నొప్పికి గురై వెంటనే స్థానిక కొత్తగూడెంలో గల డాక్టర్ నాగరాజు గారు ప్రముఖ హాస్పిటల్లో చేరటం, అదేవిధంగా డాక్టర్ కృష్ణంరాజు స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక పద్ధతుల్లో ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. నిన్న డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. వారు సొంత గ్రామం రావడం జరిగింది. ఈ విషయం మీద అక్కడ మన రజక వృత్తిదారుల సంఘం కమిటీ సభ్యులు దగ్గరుండి ఇవన్నీ చూసుకోవటం జరిగిన విషయం మన సంఘం ఇన్ఛార్జ్ అయిన శ్రీను, రాములు, చంద్రమౌళి నాకు తెలియజేయటం జరిగింది. ఈరోజు సతీష్ సొంత గ్రామం రెడ్డిగూడెం వచ్చాం. ఈ సందర్భంగా సతీష్ గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పేసి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ పెద్దయిన సతీష్ గారు తండ్రి గారు యాదగిరి గారితో మనం మాట్లాడటం, యాదగిరి గారు వారి ఆవేదన వ్యక్తపరుస్తూ, అయ్యా నాకు 3 కుమారులు, వీరి నిత్యం పనిలో భాగంగా పొద్దుటే బయటికి వెళ్ళి భోజనం సరిగా చేయక బయట ఫుడ్ తినటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. నాణ్యత లేని ఆహారం తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది. ఈ ఆహారం సాధ్యమైనంత వరకు బయట ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోకపోతే మా పిల్లలు ఈ బారిన పడేవారు కాదు అని అన్నారు. అదేవిధంగా మేము ఉమ్మడి కుటుంబం కాబట్టి మా బాబుకి ఇంత పెద్ద ఆపరేషన్ అయింది. వాస్తవానికి అప్పటికప్పుడు 60,000 రూపాయలు ఈ ఆపరేషన్ ఖర్చు కావాల్సిన పరిస్థితి వచ్చింది. మరి మిత్రులారా, మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి బయట ఫుడ్ షాపుల నుంచి తినడం తగ్గించాలి. వేళ్ళకి సరైన ఆహారం తీసుకోవాలి, సరైన నిద్రపోవాలి, సాధ్యమైనంత వరకు స్ట్రెస్కి లోన్ అవ్వకుండా ఉండాలి. మనకు సమయం దొరికితే సంవత్సరంలో ఒకసారైనా బాడీ చెకప్ చేయించుకోవాలి. వాస్తవానికి రక్త పరీక్షలైనా 3 నెలలకు ఒకసారి మనకున్న వాటి మీద చెక్ చేయించుకోవాలి. అదేవిధంగా పాలవంచలో సతీష్ నివాసం ఉంటుండే కాబట్టి డాక్టర్ వద్దకు చేరుకోవటంలో అరగంట సమయం సరిపోయింది. అదే వేరే గ్రామంలో ఉన్నట్టయితే పేగులు పగిలి రక్తస్రావం అయ్యి ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉండేది. సతీష్ ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాని చెప్పేసి మనం అనుకోవచ్చు. వాళ్ళ తండ్రి గారు వారు ఉమ్మడి కుటుంబంగా ఉండటం వల్లనే వాళ్ళ పిల్లగాళ్ళకి జరిగిన సంఘటనల నుంచి బయటపడ్డామని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న మన రజకులందరం ఆలోచించాలి. వాస్తవానికి జిల్లాలో ఇప్పటికీ 50 సొసైటీలుగా మనం ఉన్నాము. నిజంగా మన బిడ్డలకు ఏదన్నా జరిగితే ఒక సొసైటీకి 15 మంది ఉంటారు. అందరి పొత్తులో ఒక 500 రూపాయల చొప్పున ఇచ్చిన 50 సొసైటీలలో 5×5 ఒక 25,000 రూపాయలు ఒక గంటలో మన సొసైటీలో సభ్యులుగా మనం ఆపదల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కావున మనం పొదుపులో ఉన్న డబ్బుల్ని మన సొసైటీ సభ్యులతో ఆమోదంతో మన బాగోగుల కోసం వాడుకోవాలి. సొసైటీలని డెవలప్ చేసుకుంటే ప్రభుత్వాలు రుణాలు ఇస్తాయనేదే కాదు, మన ఆరోగ్యాలు కూడా కాపాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా వీరు కూడా ఒక సొసైటీలో ఉన్నారు. అదేవిధంగా సొసైటీలు మనం రక్షణ కల్పించే విధంగా మన వృత్తిని కాపాడుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ లేబర్ ఇన్సూరెన్స్లు, పొదుపులు ఇవన్నీ మనం చేసుకుంటే రానున్న కాలంలో మనమే రక్షణగా ఉండొచ్చు. అదేవిధంగా ఈ అన్నిటి నుంచి బయటపడటానికి మనం అందరం కలిసి ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం